ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు ఏం ప్రధాన ఇప్పుడు ఎక్కడ పోయినా ఇంకా సూపర్ సెట్లో కూర్చోమంటారులే. ఇక ముందుగా అందరికీ శరాతులు ఇక్కడ వచ్చినట్టుకి ఇప్పుడు మన వికారాబాద్ జిల్లాకు వచ్చిన ఊరికి వచ్చి అక్కంపల్లి మన యాలాల మండలం. ఇక్కడ మొత్తం ఎట్లుంటుంది, మంచిగా పచ్చదనం ఉంటుంది, బాగా మొత్తం వ్యవసాయం. ఈ పొలాలు కూడా దొరకొచ్చు మా పోరాడు ఈరోజు. ఈ ఎక్కడ దగ్గరికి వచ్చినట్టు ఇక ఊరు పెద్ద మనిషి అంటే ఊరు సర్పంచ్ సాబ్. ఇక మేడం అనమాట సర్పంచ్. మేడం పేరు వచ్చేసి లక్ష్మి. ఇక అన్ని విధాలుగా మేడం సార్ ఇద్దరు మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. మన గ్రామం మొత్తం 1600 ఓట్లతోటి మంచి పేరుతో గెలిచారు ఈ కిత్తల. మరి గెలిచినాక ఏం కార్యక్రమాలు చేస్తారు, మరి ప్రజలకి ఎటువంటి వాగ్దానాలు ఇచ్చారు, ఇంకా అవన్నీ తెలుసుకున్నాం. చూడరా ఈ పిల్లగా సారు మీద ఇచ్చారు మలుపు కెమెరా బాగున్నావా? వాచి బాగా పెట్టినవి. పూర్ణ కూడా జాతరలు ఇప్పించాం. ఏడ కొనుక్కున్నామని ఎంత? 15,000. 15,000 ఏమో పెద్దగా ఉన్నట్టు చిన్నగా చేస్తున్నావు రేపు. ఏమో పెద్దగా అనిపిస్తున్నది రేట్. ఇక గిట్టనే ముచ్చట్లకి వచ్చిన ఊరికి. మరి సురు చేద్దామా? ముచ్చట్లు ఎప్పుడు మీకు గురించి నాకు ముచ్చట్లు. నమస్కారం సార్. మా రకంపల్లి యాలాల మండలం, వికారాబాద్ డిస్టిక్. నమస్కారం. మీకు అందరికీ ధన్యవాదాలు. మా పేరు రాముడు. అక్కంపల్లి సర్పంచ్గా పోటీ చేసి గెలిచినాము. ముగ్గురం పోటీ అయినాము. పోటీ లోపల మేము గెలిచినాము, మంచిగానే గెలిచినాము. అందరు కూడా హెల్ప్ చేసిండ్రు. ప్రతి ఒక్కరు కూడా గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేసి గెలిపించిండ్రు. మేము దానికి ధన్యవాదాలు చేస్తున్నాం. వాళ్ళకి రాజకీయ ప్రస్థానం ఎప్పుడు శురు అయింది? ఎందుకంటే కుటుంబ సభ్యులు చేసిన రాజకీయం, నువ్వు చేసావా రాజకీయం? మా నాయన చేసినాను. మా నాయన చేసిండు. మా నాయన ద్వారానే నేను వస్తున్నా. మా నాయన కూడా రాజకీయం చేసిండు. ఇండ్లు కాంగ్రెస్ నుంచి ఇప్పించిండు. కాంగ్రెస్ మేము కూడా యాక్చువల్గా ఫస్ట్ నుంచి కాంగ్రెస్ నుంచి చేసినాము. ఇండ్లు ఇప్పించిండు మా నాయన. అదే రకంగా నడుచుకుంటూ పోతున్నాం. మధ్యలో ఏదో సర్పంచ్లా పోటీ పడి వేరే వాళ్ళు గెలవనందుకు కాబట్టి మమ్మల్ని బదలమైనందుకు కాబట్టి మేము కూడా ఒక అవ్వ కట్టెక్కినాం. దాని కాబట్టి కూడా మేము రాజకీయం వదులుకోవాలని చెప్పి ఇంటికాడ ఉంటే టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి కలుపుకున్నారు. దాంతో పాటు అట్లే ఉన్నాము. అట్లాగే మొన్న కూడా పోటీలో గెలిచినాము. ఇక ఇప్పుడు మాత్రం టీఆర్ఎస్ నుంచే గెలిచినట్లు ఉన్నాము. అంతవరకే ఉన్నాము. ఎవరైతే మరి ఈ సర్పంచ్ ఎంత గెలుపు మహిళా రిజర్వేషన్ రావడం వల్ల మెడల్ నిలబెడుతున్నాము మన గ్రామంలో. మరి ఇంటికి వెళ్ళి ప్రచారం చేసినప్పుడు ప్రజలు ఏ విధంగా స్పందించారు? సమస్యలు ఏం చెప్పారు? ఏం చెప్పలే, పింఛన్లు అడిగినారు, ఇండ్లు అడిగినారు, ఏమైనా మోర్లు అవి అడిగినారు. కొన్ని రోడ్లు ఉన్నాయి మాకు. ఇంకా చేసారు వాళ్ళు కూడా అభివృద్ధి. ఇంతకు మొదలు కూడా అభివృద్ధి చేసారు వాళ్ళు కూడా. మిగతా అభివృద్ధులు చేయాలని చెప్పి అడిగితే మేము కూడా చెప్పినాం. అభివృద్ధి చేస్తాము, గెలిపియండి అని చెప్పినాం. అభివృద్ధి చేస్తామని చెప్తున్నాం ఇప్పుడు కూడా. మరి ఖర్చు అది మన గ్రామంలో ఓట్లకు ఎలక్షన్లో బాగా పైసలు వస్తారు కదా? ఏం లేదన్నా, మేము ఛాయ్ పనికి ఏదో చేసినాం. అట్లాగే ఇంతనంతనో ఇది చేసుకొని చేసినాం అంతే. ఎందుకంటే ఓటుకు 500, 1000 మళ్ళీ కోట శిష్యులు, బీర్ శిష్యులు బాగానే వస్తారు కదా ఊళ్ళో. ఏం లేదన్నా. అయ్యో లేదా? అయ్యో మరి ఏం లేదు. ఎంత వచ్చిందా మెజార్టీ? ఏం ఖర్చులు రాలేమన్నా. మెజార్టీ ఎంత వచ్చింది? మెజార్టీ 73 ఓట్లు. 73 ఓట్లకి వచ్చినాయి. మరి హెచ్చరికలకు గెలిచారు. మరి గతంలో కూడా ఆయన రాజకీయం చేసినట్టు ఆ టైంలో చేసిన కార్యక్రమాలు, మీరు చేసిన కార్యక్రమాలు ఏమున్నాయా? మా నాయన చేసిన అంటే నేను ఇంకే చేసిండనా. ఆయన సర్పంచ్ అని చేయలే, రాజకీయ పరంగా లీడర్గా చేసిండు. అంతవరకే చేసిండు. ఉన్నప్పుడు చేసినామన్నా 270 పింఛన్లు చేసి ఇప్పించినాము మా చేతనైనంత వరకు. ఒక 427 ఇండ్లు చేయించినాము. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండి కాంగ్రెస్ ప్రభుత్వంతో చేయించినాము. దాని ద్వారా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉండగా అప్పుడే చేసినాము. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే ఇంకా ఏం చేస్తలేము. ఇప్పుడు ప్రస్తుతంలో గెలిచినాక కంపౌండ్ వాళ్ళు చాలా చేసినాం. ఒక బాత్రూమ్లు వచ్చినాయి, అవి చాలా చేసినాం. అవి నడుస్తుంది, వర్కులు నడుస్తుంది. చెప్తామన్నా. ఏం సంక్షేమ పథకాలు అప్పుడు అదే కేసీఆర్ ఉన్నప్పుడు అయితే ఇచ్చిండ్రు, కొన్ని బాగానే ఇచ్చిండ్రు. అన్నీ రైతు బీమాని కానీ, రైతు బంధే కానీ, కళ్యాణ లక్ష్మి కానీ ప్రతి ఒక్కటి ఇచ్చిండు. ఇక ఇప్పుడు కూడా కొన్ని చేస్తున్నారన్న. కాంగ్రెస్ వాళ్ళు కూడా చేస్తున్నారు. ఫ్రీ బస్ పెట్టిండ్రు, కరెంటు ఒకటి మాపి ఇచ్చిండ్రు. అవి కూడా సర్టిఫికెట్లు ఇచ్చిండ్రు మొన్న అందుబాటులో. ఇక వాళ్ళు కూడా ఇప్పుడు చీసి రోడ్లు అవి నడుస్తూనే ఉన్నాయి, ఇస్తూనే ఉన్నారు బాగానే. కాకపోతే ధర కొద్దిగా ప్రభుత్వం ధర డీలర్లో నడుస్తుంది.
అంత హైలైట్గా నడుస్తలేదు. కాబట్టి ముందుకు అంజలా చేసుకుంటూ అవుతుంటే బాగుంటుంది. చెప్తున్న కార్యక్రమం ఏమున్నాయన్నా? కార్యక్రమాలు సీసీ రోడ్లు అవి ఉన్నాయన్నా, అవి బాగా ఉన్నాయి. అదే చేయమంటేనే అడుగుతున్నాం. మన రోహిత్ అన్నని అడిగినాం, రోహిత్ అన్న కూడా వచ్చిపోయింది ఇంటికి. మేము కూడా ఇంకా దగ్గర పోలేదు, ఆయన దగ్గర కూడా పోలేదు చుట్టమట్లేమి. ఇప్పుడున్న ఎమ్మెల్యే మన మనోహరెడ్డి దగ్గర కూడా పోలేదు. మనోహరెడ్డి దగ్గర కూడా పోయేది ఉంది, అడగాలి. వర్కులు అడిగి వర్కులు చేయాలని ఒక నిర్ణయంలో ఉన్నాం. ఎవరైనా ఇద్దట్లా ఇప్పుడున్న రేవంత్ రెడ్డి అయితే వర్కులు ఇస్తే బాగుండని మా అభిప్రాయం ఉంది, చేయాలని ఆలోచనలు ఉన్నాం. సెల్వి సాగే దూరం పోయండి అన్న, థ్యాంక్ యూ అన్న. రైట్ అన్న.